బట్టి ఉంటది. ఇగోండి మనకి రికార్డ్ అయ్యేదాన్ని రికార్డింగ్ అంటున్నానేంటి? సరే మనకి కంఫర్టబుల్ గా ఉండేదాన్ని బట్టి ఉంటది. అలా అన్నమాట. ఇదిగోండి జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్.bgకెళ్ళి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ మీరు అప్‌లోడ్స్‌కెళ్ళి అప్‌లోడ్ ఫైల్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు చూసారా? ఇమేజెస్, వీడియో, ఆడియో ఉంది. సో, ఇమేజెస్‌కి వెళ్ళి అప్‌లోడ్ ఫైల్స్. ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసుకోండి అంతే. క్యాన్వాలోనే మనకు అప్‌లోడ్ ఫైల్స్ అని చెప్పి అలా అప్‌లోడ్ కనిపించిద్దేమో. ఫైల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఓకే. ఇమేజ్ గాని, వీడియో గాని, ఆడియో గాని ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతవరకు క్లియర్ కదా అందరికి? ఓకే ఓకే. మేడం. సరే ప్రాక్టీస్ చేయండి అందరూ. రేపు డౌట్స్ ఉంటే నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంకా లోగోలో ఇంకొకటి చెప్తున్నాను. సర్కిల్‌లో లోగోలో మీరు ఇమేజ్ యాడ్ చేయాలి. సో, ఇమేజ్ యాడ్ చేయడానికి నేనేం చేస్తాను అంటే ఎలిమెంట్స్‌కెళ్ళి మీకేం చెప్పాను స్టార్టింగ్ క్లాస్‌లో లోగో అంటే నాకు సర్కిల్‌లోనే ఉండాలి అని చెప్పాను. అవునా? లోగో అంటే సర్కిల్‌లోనే ఉండాలి అని చెప్పాను గదా! సో, ఇక్కడికెళ్ళి ఒక సర్కిల్ తీసుకుంటున్నా అంతే. చూడండి. జస్ట్ ఇక్కడికెళ్ళి ఒక సర్కిల్ తీసుకొని, ఈ సర్కిల్‌ని ఐ థింక్ బ్లాక్‌కి పెడుతున్నాను. రాండమ్‌గానే పెడుతున్నాను. జస్ట్ ఇది బ్లాక్‌కి పెట్టాను. చూడండి. పెట్టేసాను. అగైన్ గోయింగ్ టు ఎలిమెంట్స్. ఇక్కడికి వెళ్లి ఏం చెప్పాను? నేను సర్కిల్‌లో ఫోటో యాడ్ చేయాలని చెప్పాను. సో, సర్కిల్ ఫోటో. చూడండి. ఇక్కడ ఫ్రేమ్స్‌లో నాకు కనిపిస్తున్నాయా? సర్కిల్‌లో ఉన్నవి. జస్ట్ డ్రాగ్ అండ్ ఇక్కడ పెట్టండి. చూడండి ఒక్కసారి పెడుతున్నాను ఇక్కడ. ఓహ్! పెట్టేసాను. సో, గోయింగ్ టు అప్‌లోడ్స్. అప్‌లోడ్స్‌కెళ్ళి ఇక్కడ నా దగ్గర ఏదో రాండమ్‌గా ఉన్న ఇమేజ్‌ని యాడ్ చేస్తున్నాను. ఇగోండి. ఇక్కడ ఇమేజ్ చూసారా? నాకు హెడ్ పైనది కట్ అయిపోయింది. అంతేనా? నాకు హెడ్‌ది పైనది కట్ అయిపోయింది కదా! అవును. సో, జస్ట్ దీన్ని మీరు డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓన్లీ నాకు ఇక్కడ ఫేస్ వరకే కనిపించాలి. సో, ఐ యామ్ అడ్జస్టింగ్ హియర్ అంతే. జస్ట్ యాడింగ్ హియర్. చూసారా? యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను లోగోలో ఫోటో పెట్టేసాను. ఇంకోటేంటి? ఈ లోగోలో నాకేంటి? నాకొక పిచ్చి ఆలోచనొచ్చిందనమాట. ఈ టెక్స్ట్ గూడా మళ్ళీ నాకు రౌండ్‌గానే ఉండాలి. నేను పెట్టిన టెక్స్ట్, కింద టెక్స్ట్, పైన టెక్స్ట్ అంతా రౌండ్‌గానే ఉండాలి. సో, నేనేం చేస్తున్నాను, జస్ట్ ఒక్క నిమిషం ఆగరా! సారీ. ఇగోండి ఇక్కడికెళ్ళి నేను టెక్స్ట్ రౌండ్‌గా పెట్టాలి. సో, ముందు ఈ టెక్స్ట్ కలర్ నేను యెల్లోకి పెట్టేసుకుంటా. జస్ట్ యెల్లోకి చేంజ్ చేసుకుంటున్నా. చూడండి. యెల్లోకెళ్ళి ఈ యెల్లో వద్దు. ఇక్కడ ఇంకొక యెల్లో ఉంటది. బ్లాక్ మీద చాలా బావుంటది యెల్లో.
జస్ట్ ఇక్కడికి వెళ్ళి యాడ్ చేయండి. ఇప్పుడు ఏం చెప్పాను, నేను సర్కిల్ని కూడా లైక్ ఏమంటారు, టెక్స్ట్ కూడా నేను సర్కిల్లో పెడతా అంటున్నాను. సో ఎఫెక్ట్స్కి వెళ్తున్నాను, ఆఫ్టర్ దట్ గోయింగ్ టు కర్వ్కి వెళ్ళి జస్ట్ ప్లేస్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు నేను కర్వ్కి వెళ్ళి ప్లేస్ చేశాను, నాకు ఆ సర్కిల్లో ఫిట్ అవ్వలేదు. సో అగైన్ హ్యాడింగ్ హియర్. చూడండి, ఐ థింక్ 24 చూస్తున్నాను. ఒక్క నిమిషం, ఇది అడ్జస్ట్ చేస్తుంటే నాకు డ్రాగ్ అయినట్టుంది. జస్ట్ గోయింగ్ టు షేప్స్, కర్వ్ అడ్జస్ట్ చేసి మ్యామ్ Just ఇది add ఈ చేయి. కర్వ్ అది ప్రో ఉంటేనే వస్తుందా మ్యామ్? లేదు మేడం, ఏమో మరి ఒక్కసారి ఎవరైనా ప్రో లేని వాళ్ళు ట్రై చేసి ఒకసారి చెప్పండి. అదే నేను పొద్దున్న చేస్తే నాకు రాలేదు. నాకు కూడా రావట్లేదు. అయితే ఎవరు అసలు ప్రో రాలేదు. చేయాలనుకుంటే చేయండి. అయితే రాలేదు మ్యామ్, అందుకని అడిగి. మేబీ ఏమంటారు, ప్రో తీసుకున్నా మీకు ఉపయోగపడుతుంది ఇఫ్ మీరు యానిమేటెడ్ వీడియోస్ చేయాలి అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు యానిమేటెడ్ వీడియోస్ చేయడానికి ఈ క్యారెక్టర్ మూవ్ చేయాలి, టోటల్ వీడియో బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేయాలి. సో అలా చేయాలి అన్నప్పుడు మీకు టఫ్ అవుతుంది. కానీ అలా కూడా చేయకుండా మీకు ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ ఇందులో కాకుండా వేరేగా చేయడం కూడా నేను నేర్పిస్తాను. ఏమో మరి ఈ ఎఫెక్ట్స్ కర్వ్ మరి నాకు మేడం ముందు బ్యాచ్ వాళ్ళకి అయ్యింది మ్యామ్, ఒకసారి ట్రై చేయండి ఈ లేదు రోజు. లేదు ప్రో లేకుండా అయింది మ్యామ్. అయింది అయ్యింది. మేడం ప్రో అవసరం లేకుండా లేదు మ్యామ్, అవుతుంది. నేను కూడా ట్రై అంటే చేశాను. ఎవరు వచ్చింది. చెప్పలేదు ఇప్పుడు దాకా. మరి లేదు మేడం నాకు ఇంతకు చూడండి, ముందు ప్రో లేదు. మీరు ఏం చేసి ఉంటారంటే మేబీ ఎఫెక్ట్స్ కి వెళ్ళి ఇగోండి ఈ స్టైల్ వరకు చూసుంటారు. చూడండి, ఈ స్టైల్ వరకే చూసుంటారు, కిందకు వచ్చి ఉంటారు మొబైల్లో కాబట్టి. మేబీ మీకు మొబైల్లో అయితే వేరే రకంగా కూడా కనిపించవచ్చు, కానీ ఇలానే ఉంటాయి. ఎఫెక్ట్స్ కి వెళ్ళి షేప్ కి వెళ్ళి కరువు తీసుకోండి. ల్యాప్టాప్ లో చేసినా రాలేదు మ్యామ్. నిన్న రాకపోతేనే మొబైల్లో చేశాను, మొబైల్లో అసలు రాలేదు. అవునా, అయితే ఈ రోజు ఒక్కసారి మీరు ఇంకెవరో ఒకరు ఈ రోజు ట్రై చేయండి. కానీ అవుతుంది మేడం, ఎందుకంటే నాకు ముందు బ్యాచ్ వాళ్ళు అందరూ ప్రో ఎవరు తీసుకోలేదు. ఒక 3 మ్యామ్ or నేను 4 ట్రై members చేశాను, వచ్చింది మ్యామ్ నాకు ల్యాప్టాప్ లో కూడా. వచ్చిందా? ఓకే, వచ్చింది, చూస్తాను. వచ్చింది. ఉమ్. ఈ రోజు ఒక్కసారి మీరు ట్రై చేయండి మ్యామ్, లేదంటే ఓల్డ్ వర్షన్ వాడుతూ ఉండాలి. అయి ఉండొచ్చు. ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి మ్యామ్ కాన్వా? మ్యామ్ ఆర్ యు దేర్? మేడం స్ట్రక్ అయినట్టుంది మ్యామ్. టూ మినిట్స్ అండి, మ్యామ్ది స్ట్రక్ అయినట్టుంది, మళ్ళీ రీజాయిన్ అవుతారు. ఒక 5 మినిట్స్ అండి, మ్యామ్ జాయిన్ అవుతా అని చెప్పారు. ఇగోండి, ఇగో ఇక్కడే కదా, జస్ట్ ఐ థింక్ ఇంకోటి కదా చెప్తుంది. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నా.
వైఫై ఆగిపోయినట్టుంది, దానివల్ల నేను లెఫ్ట్ అయిపోయాను. ఓకే, ఇదిగోండి జస్ట్ ఇదే కదా మీకు చూపిస్తున్నాను కదా. అయ్యో ఇమేజ్ ఏంటి రాలేదు. ఓకే, నాకు లోగో అప్లోడ్ అవ్వలేనట్టుంది, ఒక్క నిమిషం చెక్ చేస్తున్నా. అదేంటి లోగో అప్లోడ్ అవ్వాలి కదా. జస్ట్ మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇక్కడికి వెళ్ళాను, ఎలిమెంట్స్కి వెళ్తున్నాను, క్రియేట్ డిజైన్, జస్ట్ ఇక్కడికి వెళ్ళి నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. చూడండి, ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, దాంట్లో పోయినట్టుంది. సర్కిల్కి వెళ్ళి జస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాను. చూడండి, జస్ట్ గో టు ఎలిమెంట్స్ అండ్ టేక్ సర్కిల్, అంతే. ఈ సర్కిల్ తీసుకున్నాక అగైన్ గోయింగ్ టు ఎలిమెంట్స్, టేకింగ్ సర్కిల్ ఫోటో అన్నమాట. చూడండి, ఇందులో మీ ఇష్టం, మీరు ఏదన్నా తీసుకోండి, ప్రాబ్లం లేదు, జస్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్నారు కదా. ఆఫ్టర్ దట్ గో టు అప్లోడ్స్కి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్, అంటే మీ దగ్గర ఉన్న ఇమేజ్ మీరు యాడ్ చేసుకోండి, అంతే. యాడ్ చేసుకున్నాక జస్ట్ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ జస్ట్ ఇలా అంటే ప్లేస్ అయిపోతుంది. చూడండి, జస్ట్ అప్లోడ్ ఫైల్స్కి వెళ్ళి నేను తీసుకున్న ఇమేజ్ తెచ్చి ఇక్కడ పెడితే నాకు పైన హెడ్ కట్ అయిపోయింది, కిందన కూడా నాకు కరెక్ట్గా ఫిట్టింగ్ నచ్చలేదు. సో ఏంటి అంటే నాకు హెడ్ కనిపించేటట్టు ప్లేస్ చేయడానికి డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే చూసారా, నాకు ఇక్కడ స్మార్ట్ క్రాప్ అని లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా మీ అందరికి? జస్ట్ ఇక్కడ నాకు స్మార్ట్ క్రాప్ అని ఇక్కడ రాగానే నాకు ఎక్కడ వరకు ఫేస్ కావాలో అక్కడ వరకు కిందన డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను, అంటే ఇమేజ్ దగ్గర నేను సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను ఇమేజ్ ఎక్కడ పెట్టాను? ఆ ఇమేజ్ లో మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి. హెడ్ ఏమైనా కనిపిస్తుందా? లేదు మేడం, బేబీ నెక్, చిన్న బాడీ అక్కడ పైన ఉన్నది హెడ్, అవన్నీ కూడా డల్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు అవును. ఇలా నాకు బ్రైట్ గా కనిపించే దగ్గరకు వచ్చి ప్లేస్ చేశాను. చూడండి, ఇప్పుడు నాకేమైంది, కింద పార్ట్ అంతా కట్ అయిపోయింది, ఓన్లీ నాకు బేబీ ఫేస్ వరకే వచ్చింది. ఇందాక మనం డైరెక్ట్ గా ప్లేస్ చేస్తే ఏమైంది, హెడ్ కట్ అయిపోయినాయి కదా. సో జస్ట్ యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను కలర్ అనేది బ్లాక్ చేంజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా చేంజ్ చేయండి, నాకు ప్రాబ్లం లేదు. లేదంటే చూసారా, ఇక్కడ మీకు ఈ ఫోటోలో ఏ ఏ కలర్స్ ఉన్నాయో కూడా అన్ని కలర్స్ వచ్చినాయి. సో ఈ ఫోటోలో ఉన్న కలరే పోనీ వాడదాం, తప్పేముంది, మనమే కదా, మన ఇష్టం, ఇది ఏదైనా చేసుకో. సో దీన్ని కూడా జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. సో ఇమేజ్ అనేది ఫిట్ అయిపోయింది. సో ఇమేజ్ ఫిట్ చేయడం వరకు అర్థమైంది కదా. ఆఫ్టర్ దట్ గోయింగ్ టు టెక్స్ట్కి వెళ్ళి నేను సబ్ హెడ్డింగ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను షాన్వి అని సమ్ అదర్ ఏదైనా నేమ్స్ పెట్టండి, నో ప్రాబ్లం. జస్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. జస్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ కలర్ అనేది కనిపించాలి. సో కాఫీ కలర్ మీద ఐ థింక్ బిస్కెట్ కలర్ కనిపిస్తుంది అనుకుంటా. చూద్దాం, ఆగండి. ఈ ఎల్లో అన్న పెడుతున్నాను ప్రస్తుతానికి, జస్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మ్యామ్ కొంచెం స్లోగా అట్లా చెప్పండి కొంచెం. ఓకే మ్యామ్, అంటే నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నా, అందుకే అర్థమైందా లేదా అని కూడా 3 to 4 టైమ్స్ అడుగుతుంది. ఎందుకంటే నేను ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ మర్చిపోతాను అనమాట. సరే చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఎఫెక్ట్స్కి వెళ్ళి గో టు ఎఫెక్ట్స్కి వెళ్ళాక షేప్కి వెళ్ళండి. షేప్కి వెళ్ళి క్లిక్ ఆన్ కర్వ్. ఇప్పుడు నాకు కర్వ్డ్ వచ్చేసింది. సో నేను ఈ కర్వ్ని పెద్దగా చేసుకోవాలి. సో నాకు వచ్చే ఫిట్ అయ్యేటట్టు యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంకా నాకు ఇది కొంచెం రౌండ్గా రావాలి. సో జస్ట్ యాడింగ్. ఓకే, ఇప్పుడు చూసారా,
నాకు అది కరెక్ట్ గా ఫిట్ అయిందా? ఫిట్ అయింది. కాకపోతే ఏమైందో చెప్పమంటారా? నాకు లెటర్స్ చిన్నగా ఉండడం వల్ల కనిపించట్లేదు. సో నేనేం చేస్తున్నానంటే దీని లెటర్స్ అనేవి కొంచెం పెద్దగా చేస్తున్నాను. సో పెద్దగా చేశాను. ఇప్పుడు అగైన్ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటాను అన్నమాట. ఫిట్ అవుతుందా లేదా అని చూడండి. జస్ట్ యాడ్ చేయండి. జస్ట్ ప్లేస్ చేసుకోండి. వచ్చేసింది. ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నా, అగైన్ ఎలిమెంట్స్కి వెళ్తున్నా. ఎలిమెంట్స్కి వెళ్ళి నేను ఆ మధ్యలో లైక్ ఏమంటారు, లేదు అంటే ఫస్ట్ అగైన్ టెక్స్ట్కి వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్ అని పెడుతున్నా. ఈ నేమ్ మీద యూట్యూబ్ ఛానల్ లేదు, మీరు చెక్ చేయొద్దు. ఓకే, జస్ట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి పెట్టాను. ఇగోండి అగైన్ గోయింగ్ టు ఎఫెక్ట్స్, షేప్కి వెళ్ళాను. షేప్కి వెళ్ళాను, చూసారా? ఇప్పుడు నాకు కింద కావాలి. సో నేను కర్వ్ని లెఫ్ట్ సైడ్కి మారుస్తున్నాను. చూడండి, రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి చేంజ్ చేస్తున్నా అంతే. చూడండి అంతే. యాడ్ చేశాను. అగైన్ ఇక్కడ ఏ ఫాంట్ ఉంది, 28 ఉంది కదా. అగైన్ దీన్ని కూడా 28కి చేంజ్ చేయండి. 28కి చేంజ్ చేసి అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో నాకు లెఫ్ట్ సర్కిల్లో కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఎలిమెంట్స్కి వెళ్ళి స్టార్స్ అని తీసుకుందాం. స్టార్స్ కానీ లీవ్స్ కానీ తీసుకుంటాం. ఆగండి, కొన్ని జస్ట్ లీవ్స్ తీసుకుంటున్నా. సారీ, లీవ్స్ తీద్దాము. చూడండి, మేబీ ఇక్కడ ఇందులో కూడా మనకి ఏవో ఒకటి దొరుకుతాయి ర్యాండమ్ గా. చూడండి, నాకు ఇది దొరికింది, దీన్ని తీసుకున్నాను. చూసారా? ఇప్పుడు దీన్ని కూడా నాకు ఇలా సెట్ అయ్యేటట్టు యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ యాడ్ చేశాను కదా, నాకు అది రైట్ సైడ్కి రావాలి అంటే ఫ్లిప్కి వెళ్ళి హారిజంట్ సారీ ఫ్లిప్ ఒక్క నిమిషం ఓకే, మళ్ళీ డిలీట్ చేసేస్తున్నా. జస్ట్ దీన్ని తీసుకొని వచ్చాను, దీన్ని తీసుకొని వచ్చి జస్ట్ ఐ రొటేటెడ్ అంతే. జస్ట్ నాకు పోస్టర్కి తగ్గట్టు రొటేట్ చేశాను. అగైన్ ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసి రైట్ సైడ్ పెట్టాను. చూడండి, జస్ట్ రైట్ సైడ్ పెట్టాను. చూసారా? నాకు లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఉంది. సో నాకు రైట్ సైడ్ కావాలి కాబట్టి ఫ్లిప్ హారిజంటల్. చూడండి, ఫ్లిప్ హారిజంటల్ పెట్టాను. నాకు ఇప్పుడు రెండింటికి సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది బ్లాక్ కలర్లో ఉంది, నేను ఎల్లోకి మార్చుకుంటున్నాను. చూడండి, అగైన్ చేంజింగ్ టు ఎల్లో. ఇప్పుడు నాకు లోగో డిజైన్ అయిపోయిందా? ఇమేజ్ పెట్టి టెక్స్ట్ పెట్టి రౌండ్గా. క్లియరా? మళ్ళీ చెప్పమంటారా? ఫర్ మీ ఇట్స్ క్లియర్ అండి. ఇట్స్ క్లియర్. హ్యాండ్ అండ్ సారీ క్లియర్ అయిన అందరూ నాకు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే డౌట్ ఉంది అంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, శ్రవంతి, నెక్స్ట్ 2 పార్టిసిపెంట్స్ అంట. ఓకే, దుర్గా గారికి కూడా అర్థమైంది. అయితే రేపు అందరు నాకు సర్కిల్ టైప్ లోగోస్ చేసి తీసుకొని వస్తారా? నాకు ఇలానే మీ దగ్గర ప్రో లేకపోయినా ప్రో ఉన్నదాంట్లో నార్మల్ గా ఉన్నదాంతో చేసి నాకు ఇమేజ్ పెట్టి తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇందులోనే మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటే దీన్ని అగైన్ మీరు రైట్ సైడ్ కి డూప్లికేట్ చేసుకోండి. జస్ట్ ఈ ఇమేజ్ మీద టచ్ చేసి డూప్లికేట్ చేస్తే మీకు ఇలా వచ్చింది కదా. దీన్ని ఫ్లిప్ హారిజంటల్ అంతే, డూప్లికేట్ చేసి ఫ్లిప్ హారిజంటల్ చేయండి. సో ఇది నాకు కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి. సో దీన్ని నేను రొటేట్ చేస్తున్నాను అంతే. సేమ్ నాకు ఇది కూడా ఇలానే కావాలి అంటే చూడండి, జస్ట్ ఇప్పుడు అగైన్ దీన్ని తీసుకుంటున్నాను కదా, ఇక్కడికి తీసుకొని వచ్చాను. సో ఇక్కడికి తీసుకొని వచ్చి రొటేట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు దాన్నే మళ్ళీ వీటిపై కూడా తీసుకుని అప్పుడు దాన్ని చేయకూడదా మ్యామ్? ఓన్లీ డూప్లికేట్ చేసే చేయాలా? డూప్లికేట్ చేసే చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను డూప్లికేట్ చేయకుండా దీన్ని ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఏమైంది? అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది పోయింది కదా. డూప్లికేట్ అంటే ఒక్కదాన్ని ఇంకొకసారి ఆపోజిట్ గా అవుతుంది అంతే, లైక్ అవుతుంది అన్నమాట, ఇంకొక ఇమేజ్ వస్తుంది అంతే. ఓకే, నేను అనేది ఇందాక తీసుకొచ్చిన ఇమేజ్ దగ్గర నుంచే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టకూడదా?
పెట్టచ్చు. ఇందాక తీసుకొని వచ్చిన ఇమేజ్ ని ఇక్కడ నాకు అర్థం కాలేదు మ్యామ్, ఒకసారి మళ్ళీ చెప్పరా? ఇప్పుడు ఇమేజ్ నీకు కాదు లెఫ్ట్ మేడం, సైడ్ ఎలిమెంట్ యాడ్ చేసినట్టు అని అంటున్నారు మాధవి గారు. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్ లిస్ట్ లోంచి తీసుకోవచ్చు కదా ఆ, అంటున్నారు. అదే ఇప్పుడు ఇది ఎలా తీసుకున్నారో అలాగే మళ్ళీ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి అది మళ్ళీ ఇంకొకటి పెట్టకూడదా అని అంటున్నా. తీసుకోవచ్చు, తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఫ్లిప్ హారిజంటల్ చేయాలి, ఏదన్నా చేయాలి. దానికన్నా చేయాలి. మీకు డూప్లికేట్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? లీవ్స్ అయిపోయాక, ఇగోండి లీవ్స్ అయిపోయాక క్లోజ్ చేసేస్తాము. ఇక్కడ ఒకసారి డూప్లికేట్ చూపించండి మ్యామ్ అయితే ఒకసారి. చూడండి, ఇగోండి ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వెళ్తే మీకు యాడ్ కామెంట్, లాగ్ ప్లస్ సింబల్ అని కనిపిస్తుందా ఒకటి? ఓకే ఓకే మర్చిపోయాను మ్యామ్ అన్ని. అయ్యో పర్లేదు, జస్ట్ ఇక్కడికి ప్లేస్ చేయండి. దీన్ని ప్లేస్ చేయాక మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్ హారిజంటల్ చేస్తారు. ఇప్పుడు ఏంటి? రైట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయండి. జస్ట్ రొటేట్ చేసి దీన్ని కలర్ మార్చండి. ఇంకొక విషయం ఏంటంటే బ్లాక్ కలర్ లో ఉన్నవి మాత్రమే ఎలిమెంట్స్ మనం కలర్స్ చేంజ్ చేయగలుగుతాం, మిగతావి కలర్స్ చేంజ్ చేయలేము. కొన్ని అవుతాయి అన్నమాట, కొన్ని చూపించవు. దాన్ని బట్టి మీరు కలర్ మార్చుకోగలమో లేదో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇదే చూడండి, అగైన్ నేను ఎలిమెంట్స్కి వెళ్ళి లీవ్స్ తీసుకుంటున్నాను. లీవ్స్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఈ లీవ్స్ లోనే ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది నాకు కలర్ చేంజ్ అవ్వదు. ఇది నాకు కలర్ చేంజ్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి? అగైన్ నేను ఎడిట్కి వెళ్ళాలి. ఎడిట్కి వెళ్ళి డియోటోన్కి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకోవాలి. చూసారా? కలర్ లీఫ్ కలర్ ని కూడా మనం మార్చేయచ్చు. ఇదిగోండి, ఇది కూడా బాగుంది. ఇది కూడా మన లోగోకి బాగానే సెట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు దీన్ని ఆగండి ఒకసారి, ఇది ఎందుకో బాగున్నది అనిపిస్తుంది నాకు. జస్ట్ ఇక్కడ యాడ్ చేశాను. అయ్యో ఇప్పుడు దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఇంకొక సైడ్ పెట్టాలి కాబట్టి. జస్ట్ డూప్లికేట్ చేశాను. గోయింగ్ టు హియర్, ఫ్లిప్ ఆగండి, నేను తప్పు చేశాను. స్టార్టింగ్ హారిజంటల్ పెట్టలేనట్టున్నా, ఆగండి. జస్ట్ దీన్ని ఇప్పుడు డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఇప్పుడు ఫ్లిప్ హారిజంటల్. చూసారా? హారిజంటల్ పెట్టాను. దీన్ని ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నా, నాకు సెట్ అయ్యేటట్టు. ఇంకా రొటేట్ చేయాలి దీన్ని నేను. ఎస్, రొటేట్. ఇప్పుడు ఇదే నాకు రొటేట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నాకు సెట్ అయిందిగా. ఇదిగోండి ఒక్క నిమిషం, కొంచెం చిన్న సైజ్ తీసి పెడుతున్నా. ఇప్పుడు ప్లేస్ అయింది కదా. మీరు ఎలిమెంట్స్ లీవ్స్ యాడ్ చేయొచ్చు, స్టార్స్ యాడ్ చేయొచ్చు. ఇంకా మీరు రిఫరెన్స్ గా ఏమైనా తీసుకొని ఇప్పుడు ఏదైనా లైక్ లోగోస్ లో, స్కూల్ లోగోస్ లో వాటిలో కూడా యాడ్ చేస్తారు ఇలా. అప్పుడు ఏంటి? లీవ్స్ యాడ్ చేయరు. స్కూల్ లోగోస్ కి వచ్చేసరికి లీవ్స్ యాడ్ చేయరు. వాళ్ళేంటి లైక్ ఏదైనా స్కూల్ బొమ్మ పెట్టి స్టార్స్ యాడ్ చేస్తారు. స్కూల్ లోగోస్ ఎక్కువ గమనించండి, సర్కిల్ గా ఉన్నప్పుడు స్కూల్ లోగో మధ్యలో ఉంటది, పక్కన స్టార్స్ ఉంటాయి. లేదంటే వాళ్ళ కాలేజ్ స్కూల్ నేమ్స్ కానీ అలా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట. అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రౌండ్ ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. క్లియర్ కదా అందరికి? రేపు అందరూ ట్రై చేసి తీసుకొని వస్తారా మరి నాకు? మేడం ఈ చేస్తాం. ఒక్కసారి సేవ్ చేసి డౌన్లోడ్ ఒక్కసారి చూపిరా మేడం. షేర్, డౌన్లోడ్ పిఎన్జి, అంతే, నాకు డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు నిన్న మీరు ఒక మిస్టేక్ చేశారు కదా, ఆగండి అవును మేడం. దాన్ని నేను చూపిస్తా. లీవ్స్ అది డౌన్లోడ్ అన్నప్పుడు పిఎన్జి అనేది అసలు కనిపించలేదు మేడం. అది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అంటే మీకు పిఎన్జి కనిపించట్లేదు కదా. ఇక్కడ ఫైల్ దగ్గర మీకు మొన్న ఏమని వచ్చింది? MP4 వీడియో అని వచ్చిందా? గుర్తులేదు మేడం. ఓకే, సరే చూడండి. ఇక్కడ ఫైల్ టైప్ దగ్గర జేపీజేనా, పిఎన్జియా, పీడిఎఫ్ ప్రింటా, MP4 వీడియోనా అని అడిగిద్ది. మీకు ఇమేజెస్ అన్ని కూడా PNG లో డౌన్లోడ్ చేసుకోండి, వీడియోస్ అన్ని కూడా MP4 లో డౌన్లోడ్ చేసుకోండి. అంటే అసలు అది డౌన్లోడ్ అన్న తర్వాత వేరే పేజ్కే వెళ్ళలేదు మేడం. ఇలా పేజ్ మారలేదు. ఎందుకు మారదు మేడం? మారుతుంది.
ఒకసారి ఈరోజు మళ్ళీ ట్రై చేయండి, అవుతుంది. ఓకే మేడం. అవుతది. మీరు ఏంటంటే మేబీ అక్కడ మీకేమంటారు లైక్ ఇలా చూపిస్తే మీకు నార్మల్‌గా కొన్ని సార్లు ఏంటంటే ఇప్పుడు నేను వీడియోలో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏదైనా యానిమేటెడ్ క్యారెక్టర్ యాడ్ చేశాననుకోండి. యానిమేటెడ్ లీవ్స్, యానిమేటెడ్ లీవ్స్ అని చెప్పి టైప్ చేశాననుకోండి. ఆగండి ఒక్క నిమిషం. ఇదిగోండి. ఇప్పుడెళ్ళి యానిమేటెడ్ సెర్చ్ చేస్తా. లీవ్స్. నాకు వీడియోస్‌ది యానిమేటెడ్ కావాలి కదా! ఇదిగోండి ఇక్కడ ఏదో వచ్చింది. జస్ట్ ఇప్పుడు దీన్ని ఇక్కడ తెచ్చి ప్లేస్ చేసా. గోయింగ్ టు షేర్, డౌన్లోడ్. ఇప్పుడు చూసారా? నేను యూజ్ చేసిన ఎలిమెంట్ బట్టి అది ఆటోమేటిక్‌గా ఫైల్ టైప్ అనేది చేంజ్ చేసేసుకుంది. ఓకే మేడం. దానివల్ల మీకు ఒకసారి చూపించలేదనుకుంటాను, ట్రై చేయండి. ఓకే మేడం. అది. క్లియర్ కదా? ట్రై చేయండి అందరూ. ఒకసారి ప్రాసెస్ మళ్ళీ చెప్పమంటారా? చెప్పండి మ్యామ్, ఎవరికైనా అర్థం కాకపోతే అర్థమవుతుంది ఆ! పాపం. ఫస్ట్ మీరు ఈ లోగో చేయడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్స్‌కి వెళ్ళి ఒక సర్కిల్ టైప్ షేప్ తీసుకుంటారు. ఓకే. సర్కిల్ టైప్ షేప్ తీసుకొని దానికి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పెట్టండి. ఆఫ్టర్ దట్ మీరు సెకండ్ స్టెప్ ఏం చేస్తారు అంటే ఎలిమెంట్స్‌కి వెళ్ళి జస్ట్ మీరు ఇక్కడ సర్కిల్ ఫుటోర్ షేప్, సర్కిల్ ఫుటో అని చెప్పి టైప్ చేయండి. ఇగోండి ఇక్కడ మీకు చాలా ఫ్రేమ్స్ చూపిస్తాయి. మీకు సర్కిల్‌గా ఏ ఫోటో ఫ్రేమ్ కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి నేను అప్‌లోడ్స్‌కి వెళ్ళి ఏదో ఒకటి జస్ట్ ఇప్పుడు ఇంటీరియర్సే ఉంది. ఇదిగోండి నేను ఇమేజ్ యాడ్ చేశాను. అది కనిపియట్లే. సరేలెండి. ఇంకొకటి ఏదో ఒకటి యాడ్ చేస్తానా? సరేలెండి. ఇది ఉంది. ఇది జస్ట్ ఇక్కడ ఆ! యాడ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఇమేజ్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టా. ఇమేజ్ మీరు తీసుకొనొచ్చి పెట్టాక దీన్ని అడ్జస్ట్ చేయడానికి మీరేం చేస్తారు అంటే, ఆ ఇమేజ్ మీద డబుల్ క్లిక్ 2 టైమ్స్ చేయండి. 2 టైమ్స్ మీరు చేశాక మీకు క్రాప్, ఎక్స్‌పాండ్ అని కనిపిస్తది. అది గాని మీకు కనిపించింది అంటే ఇమేజ్ ఎడిట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. సో, మీకు కనిపిస్తే లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని మీరు డ్రాగ్ చేసుకోండి. ఎటో ఒకటి సైడ్. మీరు లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్. ఒకే సైడ్ మాత్రం ఎడిట్ చేయడం మొదలుపెట్టండి. సో, ఎడిట్ చేయడం నేను స్టార్ట్ చేశాక మీకు హెడ్ అనేది నేను కట్ అవ్వకూడదు అనుకున్నాను కాబట్టి సో, జస్ట్ నేను హెడ్ వరకు ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు లోగో నాకు రెడీ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను, టెక్స్ట్ పెట్టాను. టెక్స్ట్‌కెళ్ళి ఏం చేశాను, హలో అండ్ సమ్ అదర్ ఏదో ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఎఫెక్ట్స్‌కెళ్ళాను. ఎఫెక్ట్స్‌కి వెళ్ళి, కర్వ్‌కి వెళ్ళి షేప్ తీసుకున్నాను. ఈ కర్వ్ షేప్ అనేది నేను అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే నేను తీసుకున్న సర్కిల్‌లో నాకది కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలి. సో, ఫిట్ అవ్వడానికి నేను అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎలా ఫిట్ అవుతదా లేదా అని. ఓకే. ఆఫ్టర్ దట్ ఇంకొక స్టెప్ ఏం చేశాను, అగైన్ టెక్స్ట్‌కెళ్ళి టెక్స్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు కింద సైడ్ కావాలి కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు పైన సైడ్ కావాలి అంటే రైట్ సైడ్, కింద సైడ్ కావాలి అంటే లెఫ్ట్ సైడ్. ఇదిగోండి జస్ట్ యాడ్ చేసుకోండి. అంతే. యాడ్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను ఎలిమెంట్స్‌కి వెళ్ళాను. ఎలిమెంట్స్‌కెళ్ళి ఇప్పుడు స్టార్స్ తీసుకుందాం. ఇందాక నేను లీవ్స్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు స్టార్స్ తీసుకోండి. స్టార్స్ అనుకోండి లెఫ్ట్ అన్నా ఒకటే, రైట్ అన్నా ఒకటే, కొన్ని సార్లు పర్లేదు. జస్ట్ ఈ స్టార్ తీసుకోండి. జస్ట్ దీన్ని యాడ్ చేయండి. అగైన్ డూప్లికేట్, యాడ్. అగైన్ డూప్లికేట్, యాడ్ చేయండి. ఓకే. దీన్ని కూడా ఇలా 3 టైమ్స్ అగైన్ లెఫ్ట్ అండ్ రైట్ మీరు యాడ్ చేసుకోవడమే. ఓకే. క్లియర్ కదా? మీకు స్టార్స్ కావాలన్నా, ఎలిమెంట్స్ సర్కిల్ కావాలన్నా, ఒక రెక్టాంగిల్ టెక్స్ట్ బాక్స్ కావాలన్నా మీరు ఎలిమెంట్స్‌కెళ్ళి తీసుకోవాలి. క్లియర్ కదా? అందరూ ట్రై చేసి తీసుకొనొస్తారు కదా? ఓకే. అయితే ఆల్రెడీ టైమ్ 3 అయిపోయింది. క్లియర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.
అయ్యో పర్లేదు మేడం. ఓకే అందరూ ట్రై చేసి నాకు రేపటికి తీసుకొని రండి. ఇమేజ్ పెట్టి అన్ని ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే రేపటి క్లాస్లో నన్ను అడగండి. ఓకే మ్యామ్. థ్యాంక్ మ్యామ్ యూ. టైం అయిపోయింది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే మ్యామ్. మ్యామ్. బాయ్ మ్యామ్.